40 ఏండ్లైంది పెళ్ళి కాక, ఏముంది ఇట్లా అమ్మాయి దొరకల్లా. 4 ఏళ్ళ మీద చూస్తున్నాను. ఈ పొద్దు ఈ సీటీ అందించి నీతో ఐ లవ్ యూ చెప్పించుకుంటా, ఖచ్చితంగా ఇడిసేదా లేదు. ఎన్ని బాట్లు చీటీ 2-3 బాట్లు తీసి పక్కకు పారేసిపోతుంది. నా ఫోన్ నంబర్, కనీసం ఫోన్ నంబర్ ఉంది దీంట్లో, చూద్దామనేది ఇంకా జ్ఞానమన్నా లేదా దీనికి? తట్టుకో, నీకు అట్లు కాదు, 200 రూపాయల నోట్లోన చుట్టి నీ ముందర పారేస్తా. అప్పుడు దుడ్లు ఆశపడి అప్పుడన్నా తీసుకుంటావు కదా నువ్వు, అప్పుడన్నా గుర్తొస్తా నీకు ఫోన్ నంబరు. చూద్దాం, తట్టుకో. ఎప్పకేం పని ఉండదు, ఎప్పుడు సందులో తిరుక్కుంటుంటాడు. ఓహో, ఇట్లన్నైతే తీసుకుంటుందనా? నేనెందుకు తీసుకుంటా? $200 తీసుకెళ్ళింది. 200 రూపాయల నోటు, ఫోన్ నంబర్ ఇస్తే నోటు తీసుకెళ్ళింది కానీ ఫోన్ నంబర్ ఆడే పారేసిపోతుంది. ఈ పొద్దు 500 రూపాయల్లో పెట్టి చేస్తా ఫోన్ నంబర్. ఈ పొద్దున్న తీసుకోవా? ఈ పొద్దున్న ఫోన్ మాట్లాడతావు కదా, ఎప్పటికైనా నీ ప్రేమ గెలుస్తా, నీ బెల్లో తాళబొట్టు కడుతా. బా, ఫోన్ నంబర్ చీటీ తీసుకెళ్ళి 500 తీసుకెళ్ళింది. బా, సక్సెస్. బాబా, ఈరోజు తులరాశి నాదే. జాతకం ఏముందప్ప, ఫ్రెండ్స్కి అప్పు రాదు, ఎవరికి ముందు దాపరాదు. అబ్బాబ్బాబ్బా, వేస్ట్ ఖర్చు నా చేతి నుండి రూపాయి ఎవరికి ఈ రాదు. ఈరోజు అదృష్టము తలుపు తట్టుకొని ధనలక్ష్మి నాకు వస్తుందా? ఏం జరుగుతుంది అప్పట? ధనలక్ష్మి అంటే అప్పుడు నిన్న 500 రూపాయల్లో సీటీ వేసినాను కదా, ఫోన్ చేస్తావేమో. ఫోన్ చేయాలి కానీ చెప్తా, చూద్దాం, రెడీ అవుదాం. అన్ను కూలీలు పోరారా? సరేదా, ఇప్పించుకుందాము. మనం ముందే తాగేకి ఇప్పించుకుంటే 5,000 అయిపోయినాయి, నీవి నాది. సరేలే, ఇప్పించుకుందాం. ఎంత వస్తుందేమో చూద్దాం, పోరా పదాం రా. ఏనా వారం పేమెంట్ వచ్చిందంట? అదే పంపించినాడు, 25,000 పంపించినాడు. ఎంత? ఏం లేదు, దాంట్లో ఏముంది, మీరు ముందులే వాడుకున్నారు కదా అప్పుడే. మీరు తలాక 5,000 వస్తాయి, నాకు 15,000 ఉంటాయి. 10,000 ఊరికే కొడతా చూడే, మీరు ఏమైనా చేసుకోండి అక్కడ. సరే, నా పట్టిన మీ నెంబర్కి వస్తా చూడే. నా నెంబర్కి అదే నెంబరే కదా? అదే నెంబరే. 10,000 వచ్చింది చూడు. వచ్చింది. వచ్చినా మళ్ళీ మీ సాగు మీరు ఏమన్నా చేయాలి. పార్టీనా? పార్టీ 5,000 ఇంట్లోకే సరిపోతాయి. ఎట్లా రోజు చూడు నా పార్టీ. పార్టీ పొద్దు ఈ గుడిది అనేది ఉంది నా జాతకంలోన, పంచాంగంలోన. నేను అట్లా ఇస్తాను పొద్దు కాదా? పార్టీ నువ్వు ఈ పొద్దు లేదులే, రేపు మరాడు ఏమని చూస్తాను. నాకు వేరే పని ఉంది, అర్జెంట్ పని. డబ్బులు ఇంటికి సరిపోతాయి. లేదు, వేరే పని ఉంది, పో. ఏం పొట్టోడా, మాకే జాతకాలు పిచ్చితో డబ్బులు ఇవ్వు కదా, నీకు అదే జాతకాలు పిచ్చితో. అసలు నేను అడుగుతున్నాను అని చేయకపోతే నా పేరు విజయే కాదు. మనుషులు నమ్మంటే నమ్ముడు, జాతకాలు పిచ్చాడు. హలో, అదే విజయ్, ఇక్కడ ఒకటి జాతకాలు పిచ్చితో మమ్మల్ని పార్టీ ఇవ్వకుండా పోయినాడు. వాని గురించి అన్ని మీకు చెప్తాము. అక్కడ మన ఊరికి రా, కలుద్దాం. సరే విజయ్, వస్తున్నా, రా. బాబా, ఏ రాజయోగం ఇష్టపడుతుంది ముఖంలోనే నీకే. రాజయోగం ఉంది నీకే.
నువ్వెట్లు చెప్తావు? మగం చూస్తే చెప్తా. నీ పేరు రాజునే కదా? రాజునే. నీకు 40 ఏళ్ళైనా ఇంకా పెళ్లి కాల. అవును, ఇంత కరెక్ట్. నువ్వెట్లు చెప్తావు? మగం చూస్తే చెప్తున్నా కదా నీకు. సర్లే, ఇట్లా రోడ్లో కదా మనం మాట్లాడుతుంది, పక్కన కూర్చొని మాట్లాడదాం రా. నిజంగా సాక్షాత్తు పరమశివుడు నీ నోటిని పలికించినట్లు స్వామి. ఒకసారి చూపించి ఇట్లా. ఈ జాతకాలు నేను ఆడ చూడలేదు అసలుకి. అవునా స్వామి? నీ జాతకం ఎట్లుంది అనుకోండి, ఇండియాలో కూడా ఎవరికి లేదు అసలుకి. అట్లా జాతకం నీది. నువ్వు పిల్ల మీద మనసు పడినావు. పిల్లకి లక్ష్యం దగ్గర చూపించావు అప్పుడే. అవును స్వామి. ఫోన్ నంబర్ తీసుకోమంటే తీసుకోండి లేదా? తీసుకోలేదా? దానికే 500 రూపాయల నోట్లోనా 200 రూపాయల నోట్లోనా ఇట్లా ముదురుచుట్టు చేసినాను. నేను చెప్పేది నువ్వు చెప్పొద్దు నాకు, నేను చెప్తా నేను. నువ్వు అవును స్వామి. చేసినావు కదా ఇట్లా. అవును స్వామి. నీకు రాజయోగం ఉంది. నీకు అదృష్టం ఎట్లుంది అనుకోండి, ఇట్లా అంచుకు వస్తుంది. ఇట్లా సూర్యునికి భూమి ఎట్లా దగ్గరకు వస్తుంది అట్లా వస్తుంది ఇట్లా, కానీ దోవైపోతుంది ఇట్లా. అవును స్వామి. ఏంటి అట్లా అంటే నీకు శని ఉంది, రోంతుంది సమయ. ఆ శని ఏమో చెప్పు స్వామి. చెప్తా. ఆ శని కానీ చెప్తా నీకు. కాకపోతే 6 నెలలు కష్టపడాలి నువ్వు. ఎంత కష్టమైనా పడతాను స్వామి. బిచ్చిగారి సినిమా చూసినావు నువ్వు? బిచ్చిగారి సినిమాలో కదా 45 రోజులు బిచ్చాటం చేస్తే వాళ్ళ అమ్మ ఎట్లా బతుకుతాదో అట్లా నువ్వు 6 నెలలు బిచ్చాటం చేసినావు అనుకో, అమ్మాయి దక్కుతుంది, ఐశ్వర్యాలు కలిసి వస్తాయి, అన్ని కలిసి వస్తాయి నీకు. అవునా స్వామి? కానీ నీకు వచ్చింది రోజుకి ఎంత వస్తుందో అంత పిల్లలకి అందరికీ చాకరీలు మంచి అలా బిస్కెట్లు చాక్లెట్లు పిల్లలు అన్నీ. అసలు రూపాయి పెట్టుకోకూడదు. ఈ 6 నెలలు పని చేయొద్దు అసలు. నువ్వు ఎవరైనా పని పిలిచినాక రాను పోను అంతే. మళ్ళీ ఏమి అంతే. బిల్డింగ్ ఇస్తాను కదా మళ్ళీ బిల్డింగ్ లో అన్నీ ఎట్లుంటాం కూడా ఇప్పుడు నీ రేంజ్ మారిపోతుంది. యా రకంగా నీ రూమ్ తీర్చుకోను స్వామి. ఇంత ఖచ్చితంగా చెప్పుతువి. నీకు అన్ని బాగా జరిగితేగినా బంగారు కడిగాను రా. నీకే స్వామి? కడిమేం స్వామి, నా మనసులో వేరేది ఉందిలే. ఉందా? నీ కట్ట పాలాభిషేకం చేసి నిన్ను పూల్లో నడిపించుకుంటాను స్వామి. సరే. నీ ఫోటో పెట్టుకుంటాను స్వామి ఇంట్లోనా? సరేలే. సరేలే స్వామి. మర్చిపోద్ది ఒకటే. యాదలే స్వామి. అట్లయితే కృష్ణవేణి నాకే ఫోన్ చేస్తుంది నీకు అమ్మాయిగా. చేస్తుందా స్వామి? నువ్వు కోటేశ్వర అయితేనే ఆమె ఏం లేదు. నీ కాళ్ళలో చెప్పులు ఇడిచి ఎట్ల పక్క వారైతే ఎట్లా వస్తాయి అందుకే అట్లా వస్తుంది ఆయన కూడా. అప్పుడు వస్తుందంట స్వామి? ఖచ్చితంగా వస్తే కృష్ణవేణి నీతో కితకితలే ఇంకా స్వామి. ఇట్లా నచ్చు తర్వాత చూద్దాం మనము. ఏమో ఆశీర్వాదం తీసుకుందాం అనుకోండి స్వామి. వద్దొద్దు, బంగారు మర్చిపోద్దు. లేదులే స్వామి. నీకు 20 తులాల కడిమి నీకు చేపిస్తా స్వామి. నాకు నువ్వు చెప్పినట్లు జరిగితే ఓ రేంజ్లో ఉంటా స్వామి. అన్ని జరుగుతాయి, తొందరపడద్దు స్వామి. నిదానంగా కూడా బాగా, నిదానంగా నిబ్బరంగా కూడా బాగా స్వామి. పెద్దయ్యా ఏమన్నా ఒక 5 10 ఉంటే దానం చేయ పెద్దయ్యా. కాదప్పా, దొంగ కూతురు మెడతాకైనావు, పోతే ఊరికైతావు. ఏం పని చేసుకొని బతుకుంటే కాదప్పా. పో పెద్దయినా ఏమన్నా ఒక 5 10 ఉంటే దానం చేయ పెద్దయినా. ఎవరినేది ఉరుకొండ ఇది చేసిన ఏదో అడుక్కుంటున్నాను పెద్దయినా. తాయ కడుగుతావా కడుపు కడుగుతావా? కడుపుకే పెద్దయినా. కడుపు కళ్ళు ఎర్రకుండా ఎక్కడ తాగే కడుగుతుండవు. ఎండి చూసినా నేను. లేదు అయితే పనికి పోయి తాగే కడుగుతారు ఇట్లా టవాళ్ళు వేసుకొని. ముందుకు పో. నా ఏమన్నా సిల్లర్ ఉంటే దానం చేయనా? పట ఏం బతుకుతారు, ఏం దున్నపోతలు అయినారు, చేసుకొని తినకేంలే. పడపా ఏమన్నా ఉంటే దానం చేయనక్క. సరేలన్నా ఎత్తాను, ఇంకొకసారి రావద్దన్నా. ఏమంతలా అంత ఎత్తున్నా పని చేసుకుని తినేకమన్నా ఎప్పుడు ఇంట్లో మీద పడతావు? పని చేసుకొని పడితే నేను ఎప్పుడు ఊర్లో అంటే జనాలు అంటే పడతావు, ఎప్పుడు బిచ్చిమయ్యక్క అని చేసుకొని తినిపోయి చాలు బాగా వచ్చినావు. కానీ వేసిండేది రూపాయి, తిట్లేమో 1000 రూపాయలు. ఏం చేస్తావు? నా కర్మ ఒక 6 నెలలు తిట్టించుకోవాలి. ఏం చేస్తావు? కానీ పెద్దమ్మా ఏమన్నా రూపాయి 2 రూపాయలు ఉంటే దానం చేయడమ్మా. వాళ్ళక్క 6 నెలల నుంచి అడుక్కుంటుంటే కనీసం 100 150 అన్నా వద్దా? ఏం మనుషులు నాయన. దానం చేస్తే ఏమైనా పోతుందా? వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామనేటట్లు చేస్తారప్ప. ఇంక 3 నాళ్ళు చేస్తే అయిపోతుంది ఇంకా 6 నెలలకి. కానీ అన్నట్లు నా ఆస్తులు చేన్లు ప్లాట్లు అన్నీ అమ్మున్నాను కదా, అన్నీ కరిగిపోయినాయి. ఇంకేదో నాకేందో వస్తుంది అంటుండ్రు. ఏంది వస్తుందని అప్పంగా
లాస్ట్కి ఏం చేస్తారు కదప్ప, ఈ చెప్పిన స్వామి ఎక్కడ పోయినాక ఆపద నుంచి కంటికి కూడా కనపడలేదు. ఏమో ఇంకో 2-3 రోజులు కష్టపడదాము, చూద్దాం. ఈ రాజు ఏం దుర్వ్యోగం పడుకోకుండా ఉన్నాడు. ఆ చీటి ఊరినే పడేసుకునే నేను. అయ్యో అదేంటి అక్కడ అక్క తింటున్నట్టున్నాడు రాజును. అక్క రాజు అన్న కనిపించిన అమ్మాయి కల్లా ఖర్చు పెట్టి ఉన్న డబ్బులు ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. తాగు డబ్బులు అయిపోగొట్టి ఇప్పుడు అడుగుతుంటున్నాడు. నువ్వు కానీ చేసుకున్నావు అనుకో, నువ్వు కూడా ఇట్లా ఊర్లే పోవాలా. అంటే ఆ రోజు చీటీ తీసుకోకుందే మేలైంది. మళ్ళీ ఆ రోజు చీటీ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఆనందంగా ఉన్నావు. ఆ చీటీ లేకపోతే అంతే తీసుకుంటే ఇంకా అంతేనేమో అయితే. నెక్స్ట్ మీద చెప్పినాం. అబ్బా కడపని చల్లగా ఉందిరా. అబ్బా ఏ బా అదే చల్లగా ఉందబ్బా మా కడప. అబ్బా అబ్బా అడగ తింటున్నాడు. ఉన్న లవ్ స్టోరీ కూడా చెడగొట్టమే. కొంచెంలో ప్రేమిస్తున్నా. అవునా? నానా మాట్లాడిన అబద్ధాలు. అబ్బా చల్లగా ఉంది. బా అని 10,000 ఇస్తా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 500 తీసుకో, 9,500 ఫోన్ పే చేస్తారు. ఫోన్ పే చేస్తావా? సాయంత్రం చేస్తాలే. బాబా నేను చెప్పినట్లే చెప్తావా నువ్వు. బా ఆ మనిషిని మాత్రం భలే చెప్తావు నువ్వు. మేము ఎట్లా చెప్తే అట్లా చెప్తావి. ఆ మనిషి అడుగుతున్నా అసలు ఉన్న లవ్ స్టోరీ అని ఎంత అధ్వానం చేస్తారులే. లే ఆటో ఉన్నోండి రా నువ్వు. ఎట్లా ఇండ్లు ఎట్లా చేనులు ప్లాట్లన్నీ పెట్టుకొని లాస్ట్కి 6 నెలలు అడుగు తినేటట్లే కదా. ఇక మీకు మనసైనా ఎట్లా ఒప్పులే నన్ను ఇంత అధ్వానం మోసం చేసేకి. ఇంకా వీడు స్వామి అంట స్వామి లే ఇంతలే సంసారాలకు సన్నీళ్ళు పోసిన ఇంట్లో మీరేంటికిలే ఇంత అధ్వానం నా మీద కసి పెట్టుకున్నారు. మీరు సంపాదించుకొని పనులు చేసుకొని మీరు బతకండిలే. నన్ను ఇంత మోసం చేసి పెడతాలే. వీడు స్వామి గారు అంట లే నిలబడలే. హాయ్ ఫ్రెండ్స్, ఇది పూర్తిగా కల్పితం, ఎవరిని ఉద్దేశించి కాదు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సార్ షార్ట్ ఫిలింకి అందరూ సపోర్ట్ చేస్తారని స్వాములు అది ఇదని ఎవరు పోవద్దండి. అట్లా కష్టపడి బాగా పని చేసుకొని బతకండి. దొంగసాలు మాత్రం అసలు నమ్మొద్దండి. గడగడ గుడుగుంబ శంకర్.